నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హార్ముజ్ లో 6 చమురు నౌకలపై ఇరాన్ దాడి. గల్ఫ్ దేశాల్లో స్థావరాలను అమెరికా మూసివేయాలని మొస్తఫా డిమాండ్. లేకుంటే ముప్పు తప్పదని హెచ్చరిక. ఇరాన్ లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు. ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం, వైమానిక దళ కమాండ్ సెంటర్లు ధ్వంసం. బీరూట్ లో 8 మంది దుర్మరణం. ఇరాన్తో ఫలించిన కేంద్ర ప్రభుత్వ చర్చలు. హార్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలకు మార్గం సుగమం. అడ్డుకోపోమని టెహ్రాన్ హామీ. దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు లోక్సభలో ప్రకటన. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు. పెట్టుబడుల కోసం కలెక్టర్లు పోటీ పడాలని సూచన. ఆర్థిక కారిడార్లకు ప్రత్యేక అధికారులు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని క్యాప్జెమినీకి లోకేష్ విజ్ఞప్తి. ప్రభుత్వ ప్రతిపాదనల పరిశీలనకు సంస్థ సీఈఓ ఐమాన్ ఇజ్జత్ అంగీకారం. వచ్చే 10 ఏళ్లలో ఫ్యూచర్ సిటీకి భారీ పెట్టుబడులు. ఫార్చ్యూన్ 500 కంపెనీలను రప్పిస్తామన్న రేవంత్. హైదరాబాద్ లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట. అనర్హత పిటిషన్లపై విచారణ మూసివేత. స్పీకర్ తీర్పును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం. దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం వరుసగా 13వ రోజు దద్దరిల్లుతోంది. ఇరాన్ సైనిక రాజకీయ నాయకత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చమురు సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. రాత్రి నుంచి 6 నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. సేఫ్ హెవెన్గా పేరుగాంచిన దుబాయ్ నగరాన్ని ఇరాన్ టార్గెట్ చేసుకుంటోంది. ఇరాక్లో పోర్టులపైన దాడులు పెరిగిపోగా ఆ దేశం తమ చమురు టెర్మినళ్లు మూసివేసింది. మరోవైపు యుద్ధం కోసం అమెరికా చేసే ఖర్చు తడిసి మోపుడవుతోంది. ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్కు చెందిన హెజ్బొల్లాతో కలిసి ఇజ్రాయెల్లోని 50కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. జోర్డాన్, సౌదీ అరేబియాలో అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యం చేసుకున్నట్లు వివరించింది. హెజ్బుల్లా ఇజ్రాయెల్ పట్టణాలు, సైనిక స్థావరాలపై వరుస దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని యారా బారక్స్, టెల్ అవీవ్ సమీపంలోని గ్లిలాట్ బేస్, హైఫా సమీపంలోని అట్లిత్ బేస్లపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడినట్లు పేర్కొంది. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనికులపై దాడి చేశామని, మెరాన్ ఎయిర్ కంట్రోల్ బేస్లోని రాడార్ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. మరోవైపు కువైట్ దక్షిణ ప్రాంతంలోని ఒక నివాస భవనంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. మరికొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. తమ గగనతలంలోకి దూసుకువచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు యుఏఈ తెలిపింది. బ్యాంకులను లక్ష్యంగా చేసుకుంటామన్న ఇరాన్ హెచ్చరికలతో యుఏఈలోని తమ శాఖలను సిటీ బ్యాంక్ మూసివేసింది. ఇరాన్ దాడులతో జోర్డాన్లోని అన్ని నగరాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. తమ దేశంలోని షైబా చమురు క్షేత్రం, దౌత్య కార్యాలయాలు ఉన్న ప్రాంతం లక్ష్యంగా దూసుకువచ్చిన 18 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్ పశ్చిమ అల్ ఖైమ్లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా వాణిజ్య చమురు నౌకలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. రాత్రి నుంచి పలు నౌకలపై దాడులు చేసింది. ఇరాక్ జలాల్లో 2 చమురు ట్యాంకర్లపై జరిపిన దాడిలో ఒక భారతీయుడు మృతి చెందగా మరో 27 మందిని రక్షించారు. ఈ దాడితో ఇరాక్ తమ చమురు టెర్మినళ్లలో కార్యకలాపాలు నిలిపివేసింది. యూకే మారిటైమ్ ఏజెన్సీ సమాచారం ప్రకారం యుఏఈలోని జబల్ అలీ తీరంలో మరో కంటైనర్ నౌకపై క్షిపణి దాడి జరగ్గా స్వల్పంగా మంటలు చెలరేగాయి. హోర్ముజ్ జలసంధిలో థాయ్ జెండాతో ప్రయాణిస్తున్న మయూరి నారీ నౌకపై ఐఆర్జీసీ దాడి చేసింది. ఈ ఘటనలో 3 సిబ్బంది ఇంజిన్ రూమ్ లో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. తమ హెచ్చరికలను నౌక పట్టించుకోకపోవటం వల్లే దాడి చేశామని ఇరాన్ సమర్థించుకుంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో తమ నౌక దెబ్బతిందని జర్మనీకి చెందిన షిప్పింగ్ కంపెనీ హపాగ్ లాయిండ్ తెలిపింది. ఇక నుంచి గల్ఫ్ దేశాలకు కార్గో బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు వివరించింది. బహ్రెయిన్లోని ఓ ఇంధన కేంద్రంపై ఇరాన్ దళాలు దాడి చేయగా భారీగా మంటలు చెలరేగాయి.
దుబాయ్ నగరం పైన ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ అత్యంత విలాసవంతమైన క్రీక్ హార్బర్ ప్రాంతంలోని అడ్రస్ క్రీక్ 2 టవర్ను ఢీకొట్టింది. భవనం పై అంతస్తుల్లో భారీగా మంటలు, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అటు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం, వైమానిక దళ కమాండ్ సెంటర్లు, బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలు, తయారీ యూనిట్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. పార్చిన్ సైనిక కాంప్లెక్స్ లోని తాలేగాన్ అణుస్థావరంపై వైమానిక దాడులు చేపట్టామని తెలిపింది. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లోని బీరూట్ తీర ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో 8 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతుల సంఖ్య 687కు చేరుకుంది. మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణం మూసివేయాలని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ అన్నారు. కొనసాగిస్తే వాటిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. సుప్రీం లీడర్గా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రసంగించిన ఆయన హార్మూజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. శత్రువులపై ఒత్తిడి పెంచేందుకు హార్మూజ్ మూసివేత తప్పదని వివరించారు. పొరుగు దేశాలతో స్నేహంగా ఉండాలన్న సిద్ధాంతాన్ని ఇరాన్ విశ్వసిస్తుందని చెప్పారు. అయితే ఆయా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలనే తాము లక్ష్యంగా చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. యుద్ధంలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందించడంతో పాటు నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని మొస్తబా ఖమేనీ తెలిపారు. యెమెన్, ఇరాక్లోని సాయుధ దళాలు ఇరాన్కు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. తమ అమరవీరులు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని మొస్తబా తెలిపారు. యుద్ధంలో పోరాడుతున్న తమ సైనికులను మొస్తబా అభినందించారు. నలువైపుల నుంచి శత్రువులు దాడులు చేస్తున్నా సైనికులు అద్భుతంగా పోరాడుతున్నారని కొనియాడారు. అంతకుముందు అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ 3 షరతులు విధించారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రాంతీయ శాంతి పట్ల ఇరాన్ తన నిబద్ధతను చాటుకుందని పెజిష్కియాన్ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదని, తమ భూభాగంపై దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇరాన్పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజిష్కియాన్ హెచ్చరించారు. పెరిగిన చమురు ధరలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ ఇరాన్తో భారత్ నేర్పిన దౌత్యం ఫలించింది. హార్మూజ్ జలసంధి ద్వారా భారతీయ నౌకలకు మార్గం సుగమమైంది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హార్మూజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని మంగళవారం రాత్రి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమళ్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హార్మూజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వంట గ్యాస్ కొరతపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో హార్మూజ్ జలసంధి నుంచి దిగుమతులు ఆగిపోయాయని తెలిపారు. అయితే భారత్ ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా ఎలా నిర్ణయిస్తుందని రాహుల్ ప్రశ్నించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా జోక్యం ఎందుకని నిలదీశారు. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రభావం ఎల్పీజీ దిగుమతులపై పడినట్లు ఉందని రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో గృహ వినియోగ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. దేశంలో ఎల్పీజీ కొరతపై లోక్సభలో మాట్లాడిన ఆయన పరిస్థితులను చక్కదిద్దుతున్నామని చెప్పారు. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్కి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్న కేంద్ర మంత్రి సిలిండర్ల సరఫరాలో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సిలిండర్ బుకింగ్కు నగరాల్లో 25, గ్రామాల్లో 45 రోజుల గడువు విధించినట్టు వెల్లడించారు. వాణిజ్య సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హార్మూజ్ జలసంధి నుంచి నౌకలు ఆగిపోవడం ఇదే తొలిసారన్న ఆయన ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలేదని హర్దీప్ సింగ్ తెలిపారు. 60% ఎల్పీజీని గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
140 కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే లోక్సభ అని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ప్రతిపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నిన్నటి సభలో వీగిపోయిన నేపథ్యంలో ఇవాళ ఓం బిర్లా లోక్సభకు హాజరయ్యారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై 12 గంటల పాటు చర్చ జరిగిందని, ఈ క్రమంలో తన ప్రవర్తనపై ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసిన అంశాన్ని స్పీకర్ ప్రస్తావించారు. తాను ఎల్లప్పుడూ సభ నిర్దేశించిన నియమ నిబంధనలు, విధానాలకు లోబడే విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. సభాపతి స్థానం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే చెందింది కాదని, సభా గౌరవానికి ప్రతీక అని ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు 3C ఫార్ములా నిర్దేశించారు. కమిట్మెంట్, కన్విన్స్, కోఆపరేట్ అనే 3 సూత్రాలతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పోటీ పడాలని దిశానిర్దేశం చేశారు. అమరావతిలో క్రియేటివ్ సిటీ, హిందూపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. అటవీశాఖ అధికారుల పనితీరుపై కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ల సదస్సు చివరి రోజు సీఎం చంద్రబాబు పెట్టుబడులు, వైద్యారోగ్యం, సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖలపై సమీక్షించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లాల వారీగా ర్యాంకులిస్తామని తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారిని గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే పరిస్థితి రావాలన్నారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నుంచి ఎవరెవరూ ఎంతమేర పరిశ్రమల్ని ప్రోత్సహించారు అనే దానిపై సమీక్షిస్తామన్నారు. జిల్లాల్లో అనుకూలతల ఆధారంగా పెట్టుబడుల్ని ప్రోత్సహించాలని, ఈ దిశగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విశాఖ రీజియన్ కు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, అమరావతి రీజియన్ కు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్, తిరుపతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారని తెలిపారు. స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు ఈస్ట్ గోదావరి, అమరావతి రీజియన్ డెవలప్మెంట్, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, తిరుపతి రీజనల్ డెవలప్మెంట్, నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. వాటర్ ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్. ఎంతమంది మీరు ఎస్ఐపివి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిఐపివి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తాం? ఇన్వెస్ట్మెంట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వేర్ డిస్ట్రిక్ట్ బోత్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ బోత్ విల్ గో టుగెదర్. ఏపీలోని చారిత్రక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. హిందూపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ, కడప జిల్లాలోని కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక క్లస్టర్లా తయారు కావాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఎల్ ని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా మీ బాధ్యత. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం. పాపికొండలు, అఖండ గోదావరి పుష్కరాల కంటే ముందు మీరు కానీ కరెక్ట్ గా చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ గా తయారవుతుంది. సూర్యలంక వీ కెన్ మేక్ ఇట్ బెటర్ దెన్ గోవా. అరకు, లంసింగి, పాడేరు ఇదే సమ్మర్ రిసార్ట్స్. హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వై కాంట్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా లేఖలు అందివ్వాలని సీఎం ఆదేశించారు. దీపం 2.0 పథకానికి డిజిటల్ ఓచర్ జారీ చేసే అంశం పరిశీలించాలన్నారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ శాఖ సహకరించాలని స్పష్టం చేశారు. DFO is working under collector. You have to keep it in mind. Otherwise, there is a district law and order problems. తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. యువర్ యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే, మన శ్రీశైలం భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. తక్కువ వ్యయంతో పోర్టబుల్ గా ఉండేలా మెడ్టెక్ టూల్స్ తయారు చేయాలని సీఎం సూచించారు. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందన్నారు. వెలగపూడి సమీపంలో పైపులు తగలపడిన ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు.
నెల్లూరు జువ్వలదిన్నెలో ఏర్పాటు చేయనున్న సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ వల్ల స్థానిక మత్స్యకారుల జీవితాల్లో మార్పులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఈ పరిశ్రమ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన లోకేష్ ఈ సంస్థ మొదటి దశలో 45 కోట్ల పెట్టుబడితో 750 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశీయ కంపెనీ సాగర్ డిఫెన్స్ ఏపీ వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమ విషయంలో మత్స్యకారులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని లోకేష్ వివరించారు. ఐటీ రంగానికి అత్యంత అనుకూలమైన వాతావరణం ఉన్న విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ క్యాబ్ జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్ను కోరారు. ఈ మేరకు విశాఖలో ఆయనతో సమావేశమైన లోకేష్ ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో విశాఖ ఐటీ డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చెందుతోందని వివరించారు. దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖలో ఏర్పాటయ్యాయని, మరో 3 నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోందని వివరించారు. అన్ని అనుకూలతలు కలిగిన విశాఖలో 20,000 ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎంస్, వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని క్యాబ్ జెమినీ సీఈఓను కోరారు. క్యాబ్ జెమినీ డెడికేటెడ్ క్వాంటమ్ వర్టికల్ను స్థాపించడం సహా ఆప్టిమైజేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ వంటి రంగాల్లో సేవల అభివృద్ధికి ప్రపంచ స్థాయి సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ చెప్పారు. వచ్చే 10 ఏళ్లలో ఫార్చ్యూన్ 500 కంపెనీలోని ప్రతి సంస్థను భారత్ ఫ్యూచర్ సిటీకి రప్పిస్తానని ప్రధాని మోదీకి చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రాంతమని చెప్పిన ఆయన ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐలైన్ సీఈఓ జెఫ్ షాఫీరావు, ప్రముఖ నటుడు, నిర్మాత రాణా దగ్గుబాటి హాజరయ్యారు. హైదరాబాద్, నెట్ఫ్లిక్స్ కు పోలికలున్నాయన్న సీఎం హైదరాబాద్ అందరికీ స్వాగతం పలుకుతుందని, నెట్ఫ్లిక్స్ ప్రతిభ కలిగిన వారందరికీ అవకాశాలు కల్పిస్తుందన్నారు. హైదరాబాద్ కు నెట్ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్టేనని సీఎం ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరము, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో రావడానికి, ప్రపంచాన్ని ఆకర్షించడానికి చెన్నైలో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీని ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు ఈ నగరానికి తీసుకురావడం, ఇక్కడ స్టూడియోలను ఏర్పాటు చేయడం, ప్రపంచ స్థాయి టాలెంట్ ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం కల్పించడం తోటి టాలీవుడ్ కి నెట్ఫ్లిక్స్ వచ్చింది అని అంటే హాలీవుడ్ వచ్చేసినట్టే. దిస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై డ్రీమ్. సిన్సియర్లీ ఐఎమ్ వెల్కమింగ్ Netflix. We are there to support you expand like anything. I'm offering to establish your institution there. I'm going to allot you land, construct a bigger office. If you are going to expand your island, so I've told my minister to allot a reasonable size of land to construct your corporate office. Not in US, maybe I don't know where is your corporate office. You have to relocate your corporate office to my Bharat future city. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను గుర్తు చేసిన సీఎం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. I have told openly with my Prime Minister, Fortune 500 companies, next 10 years I am going to attract every company to establish in my Bharat future city. I have assured by 2034 my state is going to reach $1 trillion economy. By 2047 my state is going to reach $3 trillion economy. So for that I need more investments. Your investment is safe. You people are going to make profits. Come, join Telangana. Telangana is raising. Telangana means business. విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఏర్పాటైన ఈ స్టూడియో భవిష్యత్తులో తెలుగు సినిమాలకు మరింత ఉపయోగపడుతుందని ఐలైన్ సీఈఓ తెలిపారు. నెట్ఫ్లిక్స్ కు ఫ్యూచర్ సిటీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసాను 15,000కు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ 12,000కే పరిమితం చేసి అది కూడా సమయానికి ఇవ్వడం లేదని లేఖలో ఆరోపించారు. నవంబర్, డిసెంబర్లో పడాల్సిన యాసంగి రైతు భరోసా రాక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వల్ల పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా విద్యా కమిషన్ ద్వారా టీచర్ల జీతాలు తగ్గించేలా నివేదిక తెప్పించడం వారిలో భయాందోళనలు కలిగిస్తోందన్నారు. దశాబ్దాల పాటు సేవ చేసిన ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, సుమారు 12,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని దుయ్యబట్టారు. అనర్హత పిటిషన్ల కేసులో తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై విచారణ ముగిసినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై ఇవాళ జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ పరిష్కరించినట్టు ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం వెలువరించారని వివరించారు. 10 మందిలో 8 మంది పిటిషన్లపై తీసుకున్న నిర్ణయాన్ని గతంలోనే సుప్రీంకోర్టుకు నివేదించిన విషయాన్ని గుర్తు చేశారు. పెండింగ్ ఉన్న ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు సంబంధించిన పిటిషన్లపై నిన్ననే స్పీకర్ తుది తీర్పు ఇచ్చినట్లు సింఘ్వి సుప్రీంకోర్టుకు వివరించారు. స్పీకర్ తీర్పు వెలువరించినందున సుప్రీంకోర్టులో ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని సింఘ్వి కోరారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు 2 రోజుల్లో స్పీకర్ తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు సీబీఐ అధికారులు అందించారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ అభియోగాలకు ఆధారాలు లేవంటూ ఇటీవల ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై దర్యాప్తు సంస్థ సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుని సీబీఐ అధికారులు ఇవాళ కవితకు స్వయంగా అందజేశారు. ఈ నోటీసులపై స్పందించిన కవిత ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు తెలిపినట్లు చెప్పారు. ఢిల్లీ హైకోర్టు నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపిన కవిత, సత్యం తన తోడుగా ఉన్నంత వరకు సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తానని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై ఏప్రిల్ 8న తీర్పు వెల్లడించనున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ జోషి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. కేసీఆర్, హరీష్ రావును రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఇద్దరిపైన దుష్ప్రచారం చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైందని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం అందులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి వేల కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్కు మంచినీటి సరఫరాకు జీవో విడుదల చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జస్టిస్ ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులు చట్టబద్ధంగా లేవని, కమిషన్ నివేదిక చెల్లదని వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలసంఘం, సాంకేతిక కమిటీ అనుమతులున్నాయని స్మితా సబర్వాల్ తరపు న్యాయవాది తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం కమిషన్ తరపున వాదనలు ముగియగా పిటిషనర్ల వాదనలు కూడా ముగియడంతో హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.